హాయ్ హలో ఎవ్రీవన్, నమస్తే అండి. నేను మీ సాఫ్ట్వేర్ లక్కీనండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్. టుడే వీడియో చూశారు కదా, మీకు థంబ్నెయిల్లో ముందుగానే అర్థమై ఉంటుంది. థంబ్నెయిల్ చూశారు కదా ఫ్రెండ్స్, మా స్టైల్లో మేము అమ్మాయి వాళ్ళ ఇంటి కాడి నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటి వరకు మ్యారేజ్ని ఎలా చేసుకుంటామో మీకు చిన్న వీడియో షూట్ చేశారు ఫ్రెండ్. ఇంకా మిస్ కాకుండా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. చాలా సరదాగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా జాయ్గా ఉంటుందంటారు. ఇలా ఎర్లీ మార్నింగ్ అనమాట 9 కల్లా కూరగాయలు కటింగ్ స్టార్ట్ చేశారు. ఎర్లీగా ప్రిపేర్ చేయాలి కదా వంట అనేది, అందుకని ఇలా త్వరగానే కూరగాయలు కటింగ్ స్టార్ట్ చేశారు. వీళ్ళ పక్క వాళ్ళు అలాగే బంధువులు తెలిసిన వాళ్ళంతా కూరగాయలు కట్ చేయటానికి వచ్చారు. ఇలా కటింగ్ జరుగుతూనే ఉంది, ఒకవైపు వంట ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్. ఇలా ఒక కట్ చేసే వాళ్ళకు ఇంటికి వచ్చిన బంధువులు కూడా టిఫిన్ కూడా రెడీ చేస్తారనమాట. ఇలా కూరగాయలు కట్ చేస్తూనే ఉన్నారు, వంట స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్. వంట చేస్తూనే ఉన్నారు, చాలా జాయ్గా సరదాగా జరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కూరగాయలు కట్ చేయటం అయితే ఏ టు జెడ్ మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను, ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు. చాలా సరదాగా ఉంటుందన్నమాట ఈ వీడియో అనేది. మా స్టైల్లో మేము మ్యారేజ్ని ఎలా చేసుకుంటాము, అబ్బాయి వాళ్ళ ఇంటికాడ నుంచి అమ్మాయి వాళ్ళ వరకు అన్నీ షూట్ చేశాను ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు అనమాట. ఇలా కూరగాయలు కట్ చేస్తున్నారు కదా, పైన ఫోన్ మాట్లాడుతున్న అమ్మాయి పెళ్లి కూతురు, చూశారు కదా ఫ్రెండ్. ఇలా అన్నీ కటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇలా పూర్తిగా కూరగాయలన్నీ కట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇంటి పక్క వాళ్ళు బంధువులు ఇలాగే ఒకరి మీద ఒకరు పసుపు చల్లుకుంటూ చాలా సరదాగా జరిపేశారనమాట. ఇలా పసుపు చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కరు చేతిలోను చీర కొంగులోను దాచుకుని మరీ వేస్తారనమాట. పసుపు అనేది వంటలో కన్నా ఒంటి మీద ఎక్కువగా ఉంటుంది. అబ్బా, ఒక్కొక్కరు చాలా జాయ్గా సరదాగా చేసేసారనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా పసుపు అనేది ఒకరి మీద ఒకరు వేసుకుంటారనమాట. మనం ఎప్పుడో ఒకసారి కలుసుకుంటామని అందరూ చాలా సరదాగా జరిపేసుకుంటారు. పసుపు అనేది ఒకరి మీద ఒకరు వేసుకుంటారు, వాటర్ పోసుకుంటారు. అలాగే ఇంట్లో వంట చేసే ఏమన్నా ఉంటే అవి కూడా వేసేసుకుంటారు ఫ్రెండ్స్. చాలా జాయ్గా సరదాగా చేస్తారనమాట. ఇలా వంట కూడా చేసేసారు కదా ఫ్రెండ్స్. ఇంకా వంట అయిపోతుంది, కూరగాయలు కట్ చేశారని చెప్పేవి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ పెళ్లి కూతుర్ని రెడీ చేసేసి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఇలా భోజనాలు వంట అయిపోయి తినేసిన తర్వాత మళ్ళీ నైటు ఇలా పెళ్ళి కొడుకు తరపున 10 మంది సంఘ పెద్దలు వస్తారు ఫ్రెండ్. చూసారు కదా, ఈ సంఘ పెద్దలంతా లైన్లో కూర్చుంటారు. ఇలా బైబిల్ పట్టుకున్న అతను ఫాస్ట్గా అనమాట ముందు ప్రేయర్ చేసేసారు. ప్రేయర్ చేసిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికాడి నుంచి వచ్చిన సంఘ పెద్దలు ఆ మూట తీసుకుని వచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లాక్ కలర్లో మూట. ఆ బ్లాక్ కలర్లో మూట పెళ్ళి కూతురికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. చీర, అలాగే ఒక ఐటమ్ బాక్స్ తీసుకొస్తారనమాట. ఆ టాయిలెట్ బాక్స్లో పెళ్లి కూతురికి సంబంధించిన అన్నీ ఉంటాయి. అలాగే ఆకు, ఒక్క, కొబ్బరి చిప్పలు, ఖర్జూరకాయలు, జాకెట్, పసుపు ఇవన్నీ వేసుకుని వస్తారు. ఇవన్నీ పెళ్లి కొడుకు తరపున వచ్చిన వాళ్ళంతా తీసుకుంటారు ఫ్రెండ్. చూశారు కదా, జాకెట్ ముక్కలు ఓపెన్ చేశారు. ఇవన్నీ ఇలా తీసేసి అమ్మాయికి సంబంధించిన జాకెట్, ప్రధానం శారీ అంటారు, ఆ శారీ కూడా తీసుకొస్తారు. కట్న కానుకలు మాట్లాడుకుంటారు కదా ఫ్రెండ్స్, అమ్మాయికి ఇవ్వవలసిన కానుకలు కూడా తీసుకొస్తారనమాట. అలాగే అబ్బాయి వాళ్ళకి ఇవ్వవలసిన కట్నాలు కూడా వాళ్ళు సంఘ పెద్దలు తీసుకువెళ్తారు. ఏమన్నా ఇవ్వవలసిన కట్నం ఉంటే అవి కూడా తీసుకెళ్తారు. చూశారు కదా, ఆకు వక్కలన్నీ కూడా ఫ్రెండ్స్ ఇలా సాప మీద పరిచి ఒకదానికొకటి వేరుపరుస్తున్నారు అనమాట. అమ్మాయికి తెచ్చిన టాయిలెట్ బాక్స్లో కూడా చూశారు కదా, 21 ఐటమ్స్ ఉంటాయి. పొట్టు, కాటుక, అలాగే పసుపు, కుంకుమ, గంధం, దువ్వెన, పౌడర్, చాలా ఐటమ్స్ ఉంటాయి. 21 ఐటమ్స్ పెడతారనమాట. ఈ ఐటమ్స్ అన్నీ ఒక ప్యాక్ చేసి ఒక బాక్స్లో తీసుకొస్తారు ఫ్రెండ్స్. చూశారు కదా, ఒక అతను సర్దుతున్నారు, ఈ టాయిలెట్ బాక్స్లో పెడతారు.
ఇటువైపు ఒక అంకుల్ చూశారు కదా, ఆ టాయిలెట్ బాక్స్లో ఏమన్నా మిస్ అయిపోయాయేమోనని చూస్తున్నారు. ఏమన్నా మిస్ అయితే ఒకసారి మళ్ళీ తీసుకురావచ్చు అని ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. అన్నీ ఉన్నాయని మూత క్లోజ్ చేసేసి ఒక పక్కన పెట్టారనమాట. మరొక వైపు ఆకులన్నీ ఒకవైపు సాప మీద పరుస్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ అక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరికీ మగవాళ్ళందరికీ పంచుతారనమాట. ఇవన్నీ ఇలా తీసుకుని వెళ్ళిపోవచ్చు. పెళ్ళి కూతురికి ఒక పసుపు తాడు కూడా తీసుకొచ్చారు. చూసారుగా, ఇవన్నీ చెక్ చేసుకున్నారు. ఇవన్నీ మూట కట్టేశారు. ఈలోపు ఒక ఆమె వచ్చి సరదాగా పసుపు చల్లేసింది అనమాట. ఈ మూటని పెళ్ళి కూతురికి ఇంటి ముందు పందిరి వేస్తారు కదా, ఆ పందిరికి పైన కడతారు. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి వాళ్ళు రేపు మార్నింగ్ అనమాట అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురుతో పాటు ఆ మూటని కూడా తీసుకువెళ్తారు. ఇలా మాకు చేస్తారు ఫ్రెండ్స్. ఇలా పందిరికి ఆ మూటని కట్టేస్తారనమాట. ఒకరికొకరు జాయిగా పసుపు చల్లుకున్నారు. చాలా ఎంజాయ్ఫుల్గా చేశారనమాట. ఫుల్ ఎంజాయ్ అక్కడ. పసుపు ఒంటి మీద ఇక్కడ పెళ్ళికొడుకు వైపు నుండి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. తర్వాత పసుపుతో సరదాగా హంగామా చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట. నైట్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికాడ డీజే సాంగ్స్ పెట్టారు. పిల్లలు పెద్దలంతా నైట్ అంతా సరదాగా జరిపేశారనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ అనమాట. నెక్స్ట్ డే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికాడ వీడియో షూట్ చేసి పెడతాను ఫ్రెండ్స్. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికాడ జరిగే ప్రతి మూమెంట్ని మీకు వీడియో షూట్ చేసి పెడతారనమాట. చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.